టెంప్టేషన్స్, శోధన మరి ఏ విధంగా మనను కమ్ముకుంటూ వస్తుంది అని మనం చూస్తున్నాం. శోధన మన ద్వారానే మనకు వస్తుంది, మన ఆశలతోటి, మన చెడు ఆశలతోటి మరి మనము శోధింపబడతామని చూస్తున్నాం. ఇంకేం చూస్తున్నాము? శోధన మన 3 టైప్స్ శోధన. ఒకటి మనం దేంట్లో చూస్తున్నాము? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మరి శోధన మనకు 3 విధాలుగా మనను దేవుని నుంచి దూరపరచడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇలా మార్క్స్ 7:21, మార్క్స్ వార్త 7:21. Where does temptation come from? లోపలి నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, విచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామామృతమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయంట? మన లోపల నుంచే వస్తుంటుంది అన్నమాట శోధన. టెంప్టేషన్ కమ్స్ ఫ్రమ్ విదిన్, ఫ్రమ్ అస్, మన దగ్గర నుంచి. రెండో విధంగా ఎక్కడి నుంచి వస్తుందంట? 1 యోహాను 2వ అధ్యాయము 15-16. 1 John 2nd chapter 15 and 16 verses. ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ లోకమును, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. రెండోది ఎక్కడి నుంచి? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది వరల్డ్. ద టెంప్టేషన్ అరైజెస్ ఫ్రమ్ యువర్ హార్ట్, మన లోపల నుంచే వస్తుంటుంది, మన ఆలోచనలతోటి. రెండోది ఎక్కడి నుంచి వస్తుంటుంది? ఈ లోకంలో ఉన్న వాటి నుంచి వస్తున్నట్టు మనం చూస్తున్నాం. మూడోది మరి ఇంకెక్కడి నుంచి వస్తుందో కూడా చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక. మనం ఎవరితో పోరాడుతుంటాము? ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12, 6:12, Ephesians 6:12. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశమండలమున్న దురాత్ముల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నాము? ఇవన్నీ ఎవరి సంబంధులు? సాతాను సంబంధం. దే ఆల్ బిలాంగ్ టు సేటన్. అందుకే మొదటి ఏం గుర్తుపెట్టుకోవాలా? శోధన ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మనకు హృదయాల నుంచి, మనలో నుంచే. రెండోది ఎక్కడి నుంచి? లోకం నుంచి. మూడోది సాతాను నుంచి. దేవుడు మనని ఎప్పుడూ శోధింపడు. గాడ్ డస్ నాట్ టెంప్ట్ us. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే నాకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఈ శోధన నాకు ఎందుకు వస్తుంది అని అనిపిస్తుంది. అవునా? దేవుడు నన్ను ఎందుకు ఇంత శోధిస్తున్నాడు అని అనిపిస్తుంటుంది. యాకోబులు ఏమంటాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో,
జేమ్స్ 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సో యూ షుడ్ నెవర్ సే గాడ్ ఈస్ టెంప్టింగ్ మీ, గాడ్ ఈస్ టెంప్టింగ్ మీ అని అనడానికి వీలు లేదు. గాడ్ విల్ నెవర్ టెంప్ట్ యూ. దేవుడు ఎప్పుడు నేను శోధించాడు. హీఈస్ నాట్ ఎ గాడ్ హూ అంటే ఏ విధంగా మనం పడిపోవాలని ఆశించాడు. తెలుసు మనం చాలా బలహీనతలు. హీ డస్ నాట్ నీడ్ టు టెంప్ట్ అని చూస్తున్నాం. ఇంకోటి కూడా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 1 Corinthians 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి లోకంలో ఉన్న శోధనలు, వాళ్ళకు వచ్చే శోధనలు అన్నీ కూడా మనకు వస్తాయి. శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసుకున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ఆశలు, మన దురాశలతోటి, లోకము నుంచి, సాతాను నుంచి, ఫ్రమ్ ది డెవిల్. కానీ ఆ శోధనలు ఎట్లాంటివి వస్తాయి? దేవుని నుంచి రావు. వచ్చినప్పుడు ఎలా ఉంటాయి? లోకంలో అందరు శోధింపబడినట్లే మనం కూడా శోధింపబడతాం. అందుకే దాని విషయంలో మనం ఏం కావద్దు, ఆశ్చర్య డు నాట్ వండర్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ఆల్ కామన్. అర్థమవుతుందా? కిందికి వద్దాం అక్క. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా అతను నన్ను ఏం చేయాలంట? శోధింపడు అన్నదా? శోధింపబడనీయడు అను. అండర్స్టాండ్? శోధింపబడనీయడు అంటే శోధన మనం ఎవరు శోధిస్తున్నారు? మనల్ని ఇంకోరో శోధిస్తున్నారు. కానీ ఆ శోధించాలంటే కూడా, సాతానుడు మనం శోధించాలంటే కూడా ఏం చేయాలి? అతను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సేటన్ కాంట్ మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? వాడు యోబు దగ్గరికి వెళ్ళినాడు. అవునా? వెళ్ళాడా? ఏం చేసినాడు? దేవుడు అతనికి చెప్పినాడు, బాబు నువ్వు ఏమన్నా చేయు కానీ అతని ప్రాణంను మీరు ముట్టడానికి వీలు లేదు. దేవుడికి లిమిట్స్ పెడతాడు. దేవునికి తెలుసు నువ్వు ఎంత శోధింపబడతావు, నీకు ఎంత చేతనవుతుందని బాగా తెలుసు. దేవుడు ఏం కోరుతున్నాడంటే నువ్వు శోధింపబడినప్పుడు, నువ్వు ఇప్పుడు మనం రక్షింపబడ్డాము, నేను దేవుని మీద నా విశ్వాసం పెడుతున్నానది సరిపోదు. విశ్వాసులారా, ఆల్ బిలీవర్స్ షుడ్ నో దిస్. యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షింపబడినవని ఇక నేను దేవునిలో నా విశ్వాసం పెడుతున్నాననేది సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రతి అడుగునో మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకుంటూ దాన్ని నువ్వు ఏం చేయాలా? ఆశించాలి. చాలా మటుకు ఏం చేస్తుంటామంటే ఇక నేను రక్షింపబడ్డాను కదా అని సులభంగా తీసుకుంటాము, పాడిపోతూ ఉంటాము. యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్, వాట్ ఈస్ అకార్డింగ్ టు ద బైబిల్, వాట్ ఈస్ అలైన్ టు ద లార్డ్. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఎంతో ప్రియమో అనేది వెతుక్కుంటూ ఆయన చెప్పిన నడకను ఏం చేయాలి? మనము నడవాలి. అప్పుడు ఏం చేస్తున్నాం? మనం సాతానుని వ్యతిరేకిస్తున్నాం. We are saying no to evil. This is how you have to live. You have to always, at every step, సాతాను శోధిస్తుంటాడు. But you have to say no. అదనమాట. యూ హ్యావ్ టు డిసైడ్. ప్రతి ఒక్క అడుగులో నువ్వు మంచి చెడు మధ్యలో నువ్వు ఏం చేయాలా? నిర్ణయము తీసుకోవాలి. అది ఎవరు తీసుకోవాలా? మనము తీసుకోవాలి. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తున్నట్టు చూస్తున్నాడు. అందుకే సాతాను ఎంత శోధించినా వాడు ఏం చేయాలా? దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలి. నేను ఫిలిప్ దగ్గరికి వస్తున్నా, ప్రణీత్ దగ్గరికి వస్తున్నా, రోహన్ దగ్గరికి వస్తున్నా, వాక్య దగ్గరికి వస్తున్నా. పోతున్నప్పుడు ఏం చేస్తుంది దేవుడు? బాబు నువ్వు దీనికన్నా ఎక్కువ శోధింపడానికి వీలు లేదు.
అదే కాదు, ఆయన ఏం చేస్తాడు, ఆయన మనం ఎంత శోధింపబడి ఆయనకు తెలుసు మనం ఎంత దాకా సహించగలుగుతాము. ఇంకోటి కూడా చేస్తాడు, ఇంకా కిందికి రాక. మనం సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా శోధన నుంచి ఏం చేస్తాడంటే తప్పించుకునే మార్గము కూడా కలుగజేస్తాడు. చూడండి, ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా ఏం చేస్తాడంటే దేవుడు మనకు దయచేస్తాడు. హీ ప్రొవైడ్స్ ఎ వే దట్ యు క్యాన్ ఎండ్యూర్ ఇట్. ఏం చేస్తాడు, దాన్ని సహించుకునే అంత నీకేం చేస్తాడు, శక్తి ఇస్తాడు. తప్పించుకునే నీకు ఒక మార్గం చూపిస్తాడు. మనం భయపడిపోతాం. నేను అందుకే లాస్ట్ వీక్ చెప్తున్నప్పుడు శోధన 2 విధాలుగా వస్తుందని చెప్పినాను. ఒకటేంటి, ఈ దురాశలతోటి ఈ మనము పడిపోవాలని మనం ఏం చేస్తుంటాము, ఆకర్షించబడి మనము శోధనలో పడిపోయి పాపములు చేస్తాం. రెండోది ఏంటంటే ఆయనలో విశ్వాసంతో ఏం చేస్తుంటాము, జీవించాం. శోధనకి ఏం చేస్తుంటాము, లొంగిపోతాం. ఆయన మీద నుంచి మన దృష్టి వేరే వైపు తిరిగిపోతుంది. మంచిగా చెప్తాడు. మరి యేసు ప్రభు అతని శిష్యులతోటి నావలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. రైట్, దేర్ వాజ్ ఎ టెంపెస్ట్. రైట్, దేర్ వాజ్ ఎ టెంపెస్ట్ ఇన్ ద సీ. వాట్ హ్యాపెండ్, యాజ్ లాంగ్ యాజ్ అంటే అంటాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభు మీద దృష్టి ఉన్నంతసేపు వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళు సముద్రం వైపు చూడే లోపల వాళ్ళకి ఏమైపోయింది, భయము పుట్టుకొచ్చేసి. పేతురు కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అవునా, పేతురు ఈజ్ వాకింగ్ ఆన్ ద వాటర్ కదా. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు, క్రీస్తు వైపు చూస్తున్నాడు. క్రీస్తు వైపు చూస్తూ చూస్తూ నడుస్తున్నప్పుడు మంచి నడుస్తున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, లోకంని చూశాడు. అంటే ఏంటి, సముద్రంని చూశాడు. సముద్రం చూడే లోపల ఏమైపోయింది, he lost sight of the Lord. He lost his confidence. అది అయిపోతుంది అనమాట. అందుకేం చేద్దాం, మనము ఎంత కష్టం వచ్చినా, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నింద పాలవుతున్నా, ఏ ఆర్థిక పరిస్థితుల్లో చిక్కిపోయినా సరి చేసుకుంటూ ఏం చేయాలి, నువ్వు ఆయన వైపే చూస్తున్నాను. ఆయనలో విశ్వాసం ఏం చేద్దావు, నువ్వు కదిలించాలి అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. ఇప్పుడు బ్రదర్ ఏలియా ఉన్నాడు, ఎంతో బాధతో వస్తాడు. ఎందుకు వస్తాడు, నా కుటుంబము నాతో సంఘానికి రావాలి, నన్ను అర్థం చేసుకోవాలి, మా సంఘంలో వాళ్ళు నాతో కూర్చొని ఆరాధించాలి. విశ్వాసమే, విశ్వాసమే. ఓడిపోవద్దు. యూ షుడ్ నెవర్ లూజ్. ఎందుకంటే మనం కోరుతున్నది ఏంటి, ఒక మంచి క్రియ. వీఆర్ విషింగ్ ఫర్ ఎ గుడ్ వర్క్ ఇన్ ద ఫ్యామిలీ. తప్పకుండా దేవుడు దయచేస్తాడు. అదే విశ్వాసం. కొందరికి దేవుడు ఏం చేస్తాడు, ఉత్తరాలు ఇమీడియట్గా ఇస్తాడు. కొందరికి ఏం చేస్తాడు, కొంచెం సమయం తీసుకుంటాడు. కొందరికి ఏం చేస్తుంటాడు, చాలా సమయం తీసుకుంటాడు. కొందరికి కాదు, వద్దు, ఇప్పుడు కాదు, కానీ దానికి ఉత్తమమైన ఉత్తరం ఇస్తాడు. హీ గివ్స్ ఎ బెటర్ ఆన్సర్ దెన్ వాట్ యు డిజైర్. రైట్, మరి అది అని మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు ఒకడు ఏం చూస్తున్నాము, దేవుడు మనల్ని ఎప్పుడు శోధింపడు. మనం శోధింపబడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, మార్గం చూపిస్తాడు. ఎంత శోధింపబడతాడు దానికన్నా ఎక్కువ మనను. ఏమవుతుంటుందంటే విశ్వాసంలో పోరాడుతుంటాం దేవునితో, పోరాడి 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 ఉత్తరం వచ్చే దగ్గర ఏం చేస్తాం, మనము దేవుని నుంచి తిరిగిపోతాం. ఆయన ఉత్తరం ఇవ్వబోతాడు, మనం గెలవతాం. అంతకు ముందే మనం ఏం చేస్తాం, మన విశ్వాసం పోగొట్టుకుంటూ మనం వెతికిన దారులలో నడుచుకుంటాం. అప్పుడు ఏమైపోతుంది, అంతా వ్యర్థమైపోతుంది. దేవుని నమ్మకము ఆ విధంగా పెట్టుకోవాలని అంటున్నాడు. కానీ దేవుడు శోధింపడు. కానీ ఏం చేస్తాడంట, కీర్తన 26:2 చూద్దాం. లెట్ us see Psalms 26:2. నా దేవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను కూర్చి 26:2. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. దేవుడు శోధింపడు, కానీ ఏం చేస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు.
temptations and tests. ప్రతి ఒక్క విశ్వాసికి ఈ లోకంలో జీవించే కాలం అంతా కూడా శోధనలు ఒకవైపు, పరీక్షలు ఒకవైపు ఉంటాయి. శోధనలు ఏంటి? సాతానుడు మనం చెడులో పడిపోవాలని, మనము మునిగిపోవాలని, దేవునికి దూరం కావాలని ప్రయత్నం చేస్తుంటాడు. మన ఈ లోకంలో ఆకర్షణలు మనం దూరం చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. మన దుష్ట ఆలోచనలు, దుష్ట ఆశలు ఏం చేస్తుంటాయి? మనను దేవుని నుంచి దూరపరుస్తుంటాయి, పాపంలోకి తీసుకువెళ్ళిపోతుంటాయి. దేవుడు ఏం చేస్తుంటాడు? పరీక్షిస్తుంటాడు. హీ విల్ టెస్ట్. ఎందుకు? నీ విశ్వాసము ఎంత బలమైనదో. నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకుంటున్నావా? ఆయన మీదనే ఆధారపడుతున్నావా? ఆయననే నమ్ముకుంటున్నావా? Do you believe in him? Are you obedient? Or do you trust him and him alone is the question. ఇలాంటి ప్రశ్న, అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తుంటాయని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క శోధన ఎందుకు వస్తుంది తెలుసా? దానికి గమ్యం ఏంటి? శోధన గమ్యము మనను శోధనలు ఎవరు ఇస్తున్నారు? శోధనలు ఎందుకు వస్తున్నాయి? శోధనలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు శోధిస్తలేడు. శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాతాను నుంచి వస్తున్నాయి. అంటే మరి సాతాను గమ్యం ఏంటి? మనం స్థిరపడాలనా? ఏది? మనను పడి త్రోయాలని, మనం పడివేయాలని. He wants our downfall. Temptations wants our downfall. అది గుర్తుపెట్టుకోండి. పరీక్షలు ఏం చేస్తుంటాయంట? పరీక్షలు ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తాడు. ఏం చేస్తున్నాడు? నువ్వు స్థిరపడాల, నువ్వు విశ్వాసంలో ఎదగాల, నువ్వు ఇంకా విజయంగా జీవించాల. యూ హావ్ టు బి ఎ విన్నర్, యూ హావ్ టు బి ఎ విక్టర్. సో దీస్ ఆర్ టూ థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ అని మనం చూస్తున్నాం. ఇంకాను మనం చూస్తున్నామంటే ఏంటంటే, హీబ్రూలకు రాసిన పత్రిక 11:17, Hebrews 11:17. అబ్రహామును శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించెను. ఎవరు? ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను అని ఎవరితో చెప్పబడెను? ఈ తెలుగు భాష కొంచెము మనకు అప్పుడప్పుడు ట్రాన్స్లేషన్స్ కొన్ని మిస్ అవుతాయి. కిందికి రండి, పైకి వెళ్ళండి. ఇక్కడ ఏముంది? తెలుగులో ఏముంది? దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఎందుకంటే ఆ గ్రీక్లో పదం ఒక్కటే కానీ దాని ట్రాన్స్లేషన్లో కొన్ని అటు ఇటు అవుతుంటాయి. అబ్రహాము శోధింపబడలే, అవునా? ఎవరు చెప్పినారో ఇసాక్ని అర్పించమని? దేవుడు ఎప్పుడు శోధింపడు. హీ నెవర్ టెంప్ట్ యూ. సో వాట్ వాజ్ హీ డూయింగ్? హీ వాజ్, చూడండి ఇంకో దాంట్లో కూడా ఏముంటుంది, ఏ బైబుల్లోనే చూడు, హీ వాజ్ పుట్ టు టెస్ట్. ఇది యాంప్లిఫైడ్ బైబుల్. ఇంతకుముందు కేజీబీ చూసినాం, రైట్? ఏదైనా చూడు, ఇట్ విల్ బి టెస్టెడ్. హీ వాజ్ నెవర్ టెంప్టెడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే అర్థాలే చేంజ్ అయిపోతాయి. అంటే భాషలు అట్లా ఉంటాయి, బట్ మనం ఏం చేయాలి? ఒరిజినల్గా అది ఎక్కడ రాయబడింది అనేది చూస్తుండాలి. గ్రీక్లో రాయబడి ఉంది. సో గ్రీక్లో రాయబడి ఉన్నప్పుడు దాని వర్డ్స్ నేను చదివినప్పుడు డోకిమాజో అంటారు, దాన్ని ఇంకొక విధంగా కూడా అంటారు, కానీ అది వేరే విషయం. సో దట్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ థింగ్ అని ఆయన ఏమవుతున్నాడు? అక్కడ పరీక్షింపబడుతున్నాడు. దేవుడు ఆయనను పరీక్షిస్తున్నాడు, రైట్? అవునా? శోధిస్తలేడు. ఆయన దేవుడే ఆజ్ఞ ఇచ్చినాడు, బాబు అబ్రహాము నాకు నీ కుమారుణ్ణి. అప్పుడు ఏమైందంట? ఆయన విశ్వాసములో దేవునికి విధేయత చూపిస్తూ ఏం చేసినాడు? అర్పించడానికి సిద్ధపడినాడు. కత్తి కూడా లేపినాడు.
He did not hesitate. Right? So when you are tested, నీకు వచ్చినప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఈ విధంగా శోధన వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి, నువ్వు నన్ను సాతాను జయించడానికి నాకు ఒక అవకాశము వచ్చింది. సాతాను నన్ను శోధిస్తున్నాడు. యోబు ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనకు, అవునా? యోబు ఇస్ అ బిగ్ ఎగ్జాంపుల్ ఫర్ us. ఆల్ ద వైల్ ఆయన నన్ను ఎంతో శోధించినాడు సాతానుడు, భయంకరంగా. మనం ఆ శోధన తట్టుకోలేము. ఎంతమంది తట్టుకోగలుగుతారు ఆ శోధన? చదవండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చదివితే యోబు గురించి ఇంటికి వెళ్ళాక చదవండి. ఒక వార్త రాగానే దాని గురించి ఆయన బాధపడుతుంటే దాని మీద ఇంకో వార్త, అది దాని గురించి దుఃఖిస్తుంది, అది ఇంకా డైజెస్ట్ కూడా చేసుకుంటలేడు. ఇంకా అది ఇక్కడ నుంచి ఇక్కడికి, అది చోటు నుంచి ఇంకా ఇక్కడికి ఎక్కలే, చెవు నుంచి ఆ కబురు ఇంకెక్కలే, ఆ బాధ ఇంకెక్కడ దిగలే. దిగకముందు ఏంటండి, ఇంకొక కబురు వచ్చేస్తుంది, ఇంకొక కబురు. రైట్? దట్ వాజ్ సో ట్రాజిక్. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? గాడ్ హ్యాస్ గివెన్, గాడ్ హ్యాస్ టేకెన్. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కానీ ఆయన దేవుని ఎప్పుడు శపించలేదు. హి నెవర్ కర్స్డ్ గాడ్. రైట్? మరి ఆ విధంగా విశ్వాసంలో మనము ఎదగాలని అతను చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాం గురించి చూసినాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, సరే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకముందు, అనగా ప్రభు వచ్చు వరకు దేని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన ఎక్కడి నుంచి మనల్ని పరిశోధిస్తుంటాడు? నీ కార్యంను బట్టి కాదు. చాలా మటుకు కార్యాలు మంచిగా ఉంటాయి, కానీ ఇంకోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పరీక్షిస్తుంటే ఏంటి, కార్యాలు బాగుంటాయి, మన కార్యాలు బాగుంటాయి, అవునా? బయట నుంచి ప్రేమ చూపిస్తాము, కానీ లోపల నుంచి ఏముంటుంది? ఈర్ష్య, తిట్టుకోవడం, అసూయ. చాలా బైబిల్ ఎందుకు చదువుతాము? బైబిల్ ఎందుకు చదువుతాం? ఎందుకు చదువుతాం వాక్యం? ఏమ్మా చెప్పు, ఏంటమ్మా? దేవుని ఇంకా తెలుసుకోవడానికి. ఓకే, నువ్వేం చదువుతావు ప్రణీత్? బైబిల్ సేమ్, నువ్వు కూడా సేమేనా? వెరీ ఈజీ ఆన్సర్ టు గివ్, సేమ్. మనం బైబిల్ ఎందుకు చదువుతాం? బైబిల్ అంటే ఏంటి? వాట్ ఈస్ బైబిల్? దేవుని వాక్యం, దేవుని వాక్యం, లివింగ్ వర్డ్. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. వాక్యం ఏమైంది? దేవుడే ఉంది. నువ్వు వాక్యం ఏమవుతుంటే ఏం చేస్తున్నావు? దేవునితోటి మాట్లాడుతున్నావు. యూఆర్ టాకింగ్ టు గాడ్, యూఆర్ టాకింగ్ టు గాడ్. నీ సమస్యలు ఏం చెప్పుకుంటున్నావు? చెప్తున్నావు. ఆయన ఉత్తరం ఇస్తుంటాడు, నీకు ఆన్లైన్లో ఇస్తుంటాడు, ముఖాముఖి ఇస్తుంటాడు. యూ ఓపెన్ యువర్ బైబిల్ అండ్ టాక్. ఆ విశ్వాసముతో మనము గెలవాలి. అందుకే అంటున్నాడు, అంటే దట్ ఈస్ హౌ యూ నీడ్ టు. అందుకే అంటుంటాం, పదే బైబిల్ చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా, మరి దానిని మరి విధేయత చూపిస్తున్నారా అని మనం చూస్తుంటాం. శోధింపబడకుండా అని మనం చూస్తున్నాం. ఓకే, మరి సాతానుడు మనల్ని శోధింపడానికి వచ్చినప్పుడు ఏ విధంగా వస్తాడంట? వెలుగుదూతలు. 1 పేతురు 5:8 ఏమంటున్నాడు? హౌ డస్ హి కమ్? గర్జించు సింహము వలె. హి కమ్స్ యాజ్ ఎ రోరింగ్ లయన్. ఎవరిని మింగాలి అని వస్తున్నాడు. whom should I devour? అవునా? ప్రకటన 12:9, రెవల్యూషన్ 12:9. ఎలా వస్తున్నాడు అక్కడ? కాగా
సర్వలోకమును మోసపుర్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అంటే ఏంటి? ఏం చేస్తున్నాడు? మోసకునిగా వస్తున్నాడు. హీఈస్ ఏ చీట్, హీఈస్ ఎ డిసీవర్, హీ డిసీవ్స్ యూ. మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేయడం దేనికోసం చేస్తాము? నేను చెప్తా, బైబిల్ ఎందుకు చదువుతాను, నేను ఆ వాక్యం ఎందుకు చెప్పినానంటే, వాక్యం ఎందుకు చదువుతామంటే, వాక్యం చదవకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు. చాలా మందికి ఇది, వాక్యం చదవకపోతే దేవుడు నన్ను తంతాడు. నేను వాక్యం చదువుకోకుండా బయటికి పోతే దేవుడు నాకు దీవెనలు ఇయ్యాడు. హీ వోంట్ బ్లెస్ మీ, సో ఐ హ్యావ్ టు రీడ్ ద బైబుల్. అబ్బో, ఇంకోటి ఏంటి, అంకుల్ ఉన్నాడు కదా, ఊరికి అడుగుతుంటాడు, బైబిల్ చదివినవా చదివినా అందుకే ఏం చేయాలా? ఏ రోజు చదవకపోయినా థర్స్డే అయితే తప్పకుండా చదువుకొని వస్తారు. ఎందుకు చదువుకొని వస్తారు? తప్పకుండా ఒకసారైనా అడుగుతాడు, అంకుల్ బైబిల్ చదివినావా అంటే ఏం చేయాలి? నేను అబద్ధం ఆడద్దు కదా. సో ఐ విల్ డెఫినెట్లీ రీడ్ మై బైబిల్ ఆన్ తురుకోడు. శుక్రవారం ఆరాధిస్తే మనము బైబిల్ ఎప్పుడు చదువుతున్నాము? థర్స్డేస్. వాట్ పీపుల్ ఆర్ లాఫింగ్, స్మైలింగ్? సేమ్ కేస్, నవ్ యూ సే సేమ్ సేమ్ అని ఇప్పుడు కూడా. నో, యూ రీడ్ బైబిల్ ఎవ్రీ డే, అఫ్ కోర్స్. చెప్తున్నా అంటే బైబిల్ ఏం చదువుతుంది అంటే ఆ విధముగా మనం దాని వెనకాల ఉద్దేశం ఏంటి? దేవునితో ఇప్పుడు వాక్యం దేవుని తెలుసుకోవడానికి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుని ప్రేమించి ఆయన వాక్యంలో నేను ఏం కావాలా? నిలకడగా ఉండేటట్లు, స్థిరపడేటట్లు ఏం చేయాలి? మనం వాక్యం చదువుతూ ధ్యానించాలి. కానీ దాంట్లో దీవెనలు వస్తాయి, అది నన్ను ఇది కాపాడుతుందని అనుకోకండి. కాపాడుతుంది, కానీ వాక్యము నీ ద్వారానే నిన్ను కాపాడుతుంది. కానీ అది చదివితే కానీ ఏదో చదివినందుకు నువ్వు కాపాడబడుతావు. నో నో, ఆ ఉద్దేశము తీసేయమంటున్నాడు. ఆయన మోసకుడు. ఏమొస్తాడు? మంచిగా అనిపిస్తుంది. మోసగాడు అన్నీ మంచిగా చూపిస్తాడు. ఇప్పుడు జరుగుతున్న చాలా పరిచర్యలు, మరి పెద్ద పెద్ద చర్చెస్లో కూడా కొన్ని ఏమవుతున్నది, డాక్ట్రిన్స్ మారిపోతున్నాయి. ఆ డాక్ట్రిన్స్ మారిపోయి ఏమవుతుంది, చర్చెస్లో ఇప్పుడు స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు, మొగోళ్ళను పెళ్లి చేసుకుంటున్నారు, అబార్షన్లు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఏంటి? వాక్యానికి వ్యతిరేకం. ప్రాణం ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. నువ్వెవరివయ్యా ప్రాణం తీసుకునేదానికి? నువ్వెవరివయ్యా ప్రాణము తీసుకోవడానికి నిర్ణయించడానికి? అది ఇప్పుడు లీగల్గా చేస్తున్నారు కొన్ని దేశాలలో. మన దగ్గర ఇంకా ఒప్పుకుంటలేదు గవర్నమెంట్. అట్లీస్ట్ ఇక్కడ దే స్టిల్ నాట్ అలౌవింగ్ ఇట్ టు హ్యాపెన్. అవునా? ఇంకా ఇండియాలో దే హవ్ నాట్ లీగలైజ్డ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. ఒప్పుకుంటలేదు గవర్నమెంట్. అది సృష్టికే వ్యతిరేకం అంటుంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా అదే అంటుంది. అందుకే ఇక్కడ మొగోళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, ఆడోళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. నో, కానీ లోకం మోసగాడు. ఏమవుతుంది? ప్రేమ దోమ అంటాడు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా సాతాను చేస్తున్న కార్యం. ఇంకా లోకం అలా మారిపోతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:14, 2 Corinthians 11:14, 2 Corinthians 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే. చూడండి, ఆయన వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వారి పరిచారకులను, చూడండి, నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా అంటారు, దేవునికి స్తోత్రం చెల్లిస్తారు, దేవుని నమ్ముతారు, అన్ని విధాలుగా చూపిస్తారు. దయ్యాలు నమ్మవా దేవుణ్ణి? ఉందా లేదా వాక్యంలో? దయ్యాలు కూడా వంకుతాయి, సాతాను కూడా వంకుతాడు. అందుకే సాతాను ఏమంటున్నాడు? నువ్వు దేవ కుమారుని కదా,
నీకేం కాదు అంటే ఆయనకు తెలుసు ఏం కాదని, కానీ ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో ఇవన్నీ ఏం చేస్తుంటారు? మెల్లమెల్లగా వాక్యంను కొంచెము అటు ఇటు తిప్పుకుంటూ ఏం చేస్తుంటారు? మనను దూరము చేస్తుంటారు. చిలకరింపు బ్యాప్టిజం అంటారు. చిలకరింపు బ్యాప్టిజం ఎవరెవరు తీసుకున్నారు? మనం ఎవరం తీసుకోలేము, మనకు వాళ్ళు ఇచ్చినారు చిన్నప్పుడు తెలియకుండా. మనకు తీసుకున్నామా? మనం చిన్నగా ఉన్నాము అప్పుడు ఇచ్చేసారు. చిలకరింపు బ్యాప్టిజం ఎవరెవరికి ఇచ్చినారు? అందరికి ఇచ్చిండొచ్చు మనకు. ఆ ఏజ్లో ఏమ్మా అప్పుడు మీరు ఆల్రెడీ యు ఆర్ సేవ్డ్ అప్పటికి. కానీ నాకు ఇచ్చారు, మా కృష్ణంగ్ అని చెప్పారు, మాకు ఇచ్చారు, మా ముగ్గురికి ఇచ్చారు. అంటే చెప్తున్నా అప్పుడు అంటే అది కరెక్టా? చిలకరింపు బ్యాప్టిజం కరెక్టా? కాదే. నువ్వు బ్యాప్టిజం ఎప్పుడు తీసుకోవాలా? నీ జ్ఞానముతో, నీ హృదయముతో దేవుని ఎరిగి ఆయన తెలుసుకొని ఆయనను ఏం చేయాలి? అనుభవించి ఏం చేయాలి? నువ్వు బ్యాప్టిజంలో తీసుకోవాలి. అలా చేస్తారు. ఆ తర్వాత ఇంకొక కొత్తది కాదు, పాతది కన్ఫర్మేషన్ అంటారు. కన్ఫర్మేషన్ ఏంటి? ఈ వయసు వస్తే మెంబర్ కావాలి. కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేస్తారు. నీకు దేవుని అనుభవం ఉందో లేదో వాళ్ళు ఏం చేస్తారు? ఫుల్ మెంబర్ అవుతావు అనమాట. ఆ చర్చికి ఏమవుతావు నువ్వు? ఏందో అది నాకు అర్థం కాదు. బైబిల్ ఉందా? దాంతో వాళ్ళు నేను కన్ఫర్మేషన్ అయిపోయినా అని ఆ రోజు నుంచి తెల్ల బట్టలు వేసుకుంటారు. ఇక నేను చూసిన వాళ్ళని కొందరు వాళ్ళు వేసుకొని ఇక ఆ రోజు నుంచి కొంచెం చాలా పరిశుద్ధులం అనుకుని వాళ్ళు అనుకుంటూ తిరుగుతుంటారు. బైబిల్ చదువుతున్నావా? భయం. కానీ సంకల బైబిల్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు? కన్ఫర్మ్ అయింది కదా. జీవితాలు మారాలా, నూతనత్వం మారాలా. యూ హ్యావ్ టు బీ ఎ న్యూ బోర్న్ పర్సన్. యూ షుడ్ బి ఆ నూతనత్వం రావాలా. అవన్నీ ఆచారాలు, అవన్నీ కూడా ఏం చేసి దాని మీద నువ్వు విశ్వాసం పెట్టుకొని నేను కన్ఫర్మేషన్ అయిపోయినాను, నేను పరలోకం పోతున్నాను అని చెప్పుకుంటే ఎక్కడ పోతావమ్మా నువ్వు? ఎక్కడ పోతావు? సీదా కిందికి నరకంలోకి వెళ్ళిపోతావు సీదా. దట్ ఈస్ నాట్ సరే. మరి ఆ విధంగా ఏం చూస్తున్నాం? ఆయన ఈ విధంగా మన దగ్గరికి వస్తానని చూస్తున్నాం. మరి 3 విధాలుగా అతను ఏం చేస్తాడు? మనను ఉపయోగిస్తాడు, మనను శోధింపడానికి. ఏంటవి? There are 3 things in the Bible that he uses to tempt us. మొదటి యోహాను ఇంతకుముందు చదివినాం 2:16. 1 John 2:16 లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డాంబం. ఈ 3 ఏం చేస్తాడు? ఆయుధంలోనూ వాడతాడు. 3 ఆయుధంలో వాడతాడు. ఏంటి? శరీరాశ. శరీరాశ ఏంటి? వాట్ ఈస్ దట్ యు లైక్ ద మోస్ట్? నిద్ర. అందరికి ఇష్టం ఉన్నది ఏంటి? నిద్ర. ఇంకా వర్షం పడుతుంటే చల్లగవుతుంటే ఇంకేంటి? ఇంకా నిద్ర. అన్నిటికన్నా సరే నిద్రపోతున్నావు, అంతసేపు వాక్యం కూడా ధ్యానిస్తున్నావా? ప్రశ్న ఏంటంటే నువ్వు నిద్రపోయినంత సమయము ఏమవుతుంది? వృధా పరుచుతున్నావు. యు ఆర్ జస్ట్ వేస్టింగ్ టైమ్ ఆన్ దిస్ ఎర్త్. అది వేస్ట్ అయిపోతుంది అంతే. దాన్ని ఏం చేయాలి నువ్వు? దేవుడు ఇచ్చిన బాధ్యతల మీద ఏం చేయాలి నువ్వు? సమయము గడపాలి. ఇప్పుడు నాకు ఒక పార్ట్నర్ దొరికిపోయినాడు. 4:15, 4:30, 4:45 మ్యాక్స్ వస్తాడు, నా మీద చేయబెట్టి లేపుతాడు రోజు పొద్దున. మా ఇంట్లో కొత్త కుక్క పిల్ల ఉంది కదా, వాడు ఎవ్రీ డే కమ్స్ అండ్ వేక్స్ మీ అప్. మ్యాక్సిమం లేట్ ఏంటంటే 5. కానీ వాడు 4 నుంచి ఇక నాకు అందుకే ఏమైపోయింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. 4 o'clock నేను టక్ అని లేచిపోతా. ఇక వస్తాడని తెలుసు నాకు. వస్తాడు, ఏదో మధ్యలో వస్తాడు, చేసి లేపుతాడు. ఇక లేపే లోపల అటు సే హలో అండ్ దెన్ హ్యావ్ టు టేక్ హిమ్ అవుట్. నేను అక్కడ మొక్కరుండి ప్లాన్ చేస్తుంటాను, ఐ విల్ బి ప్రేయింగ్. వాడు వచ్చి మెల్లగా పక్కకు కూర్చొని ఉంటాడు, నా కాళ్ళ మీద కూర్చుంటాడు వాడు. ఆ విధంగా ఏమవుతుంది? మెల్లమెల్లగా ఒక అంటే ఆ సమయము అలవాటైపోతుంది. ఎంతమంది పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాం? ఎంతమంది రాత్రి జామున ప్రార్థన చేస్తున్నాం? గుడ్.
గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. మన గురించి కాదు ప్రార్థన చేసేది, మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. మనం ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంట? స్వస్థత కలుగుతుందంట. హీలింగ్ స్టార్ట్స్. నీ ఆత్మకు కావాల్సిన నెమ్మది, నీ శరీరంకి కావాల్సిన ఆరోగ్యం, స్వస్థత వెర్ ఇట్ స్టార్ట్స్ వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. వాక్యం చాలా తేడాగా చెప్తుంటుంది. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ప్రేయింగ్ ఫర్ అదర్స్. ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఎంతో ఎంతో బాధ్యత ప్రార్థన చేయడమే కాదు, ఏం చేయాలంట? వాళ్ళని దర్శించాలా, వాళ్ళ భారములలో మనం కూడా ఏం కావాలా? పాలిభాగస్తులుగా ఉండాలా. యూ హావ్ టు బి పార్ట్ ఆఫ్ దాట్. అంటుంటారు మా ఇంట్లో కొన్నిసార్లు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు ఎక్కడో అక్కడ ఉంటాము, ఏం చేయాల్సి వస్తుంది, తప్పదు. ఏ సమయంలో ఫోన్ వస్తుంది, ఏ సమయంలో అవుతుంది. కానీ ఈ రోజులలో చూస్తున్నారు, ఫర్ ద లాస్ట్ 3 months అవర్ లైఫ్స్ హావ్ బికమ్ వెరీ హెక్టిక్. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైన బాధలు, కష్టాలు, నష్టాలు, సాతాను శోధింపులు. అవన్నీ చూస్తుంటే ఏమో అనిపిస్తుంది అంటే మనము చివరి రోజులలో ఉన్నాము. అందుకే చాలా జాగ్రత్తగా నడుచుకోమంటున్నాడు. ఏమమంటున్నాడు? లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. ఇంకోటి ఏంటి? మంచిగా తినాల. మావాడు ఉన్నాడు, అంటే మా నెవ్యూ అంటే ఒక ఉన్నాడులేండి, వానికి బాగా తిండి అంటే ఇష్టం, మంచిగా తింటాడు, తింటూనే ఉంటాడు. ఎంత తినాలో వానికి తెలియదు, ఎక్కడ ఆపాలో వానికి తెలియదు. మనం ఆపకపోతే ఆ డేక్ష కథం, అలా తింటాడు. బక్క ఉంటాడు, పొడుగుంటాడు. హీల్ కీప్ ఈటింగ్. అరే చాలా అంటే చాలా, రైట్, చాలా. అలా అంటే కొందరికి పేట్ బరిగా పర్ నియత్ నహీ బరా, కడుపు నిండిపోతుంది కానీ ఆశ సావు. తింటూనే ఉంటాం. గ్లటనీ ఏమంటారు? గ్లటనీ, అది కూడా ఒక పెద్ద పాపమే. గ్లటనీ, ఆశ అనేది ఉంటుంది. లస్ట్ ఆఫ్ ది ఐస్ ఏమిటి? నేత్రాశ ఏంటి? అరే వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. ఇంకా లోకంలో ఏది మంచిగా అనిపిస్తే అది మనకు కావాలా. అవునా? లస్ట్ ఆఫ్ ది ఐస్. కాలేజ్ పోతారు పిల్లలు, పోతున్నారా? పుట్టి బాయ్స్ కాలేజే పోతారా? అక్కడ గర్ల్స్ కూడా వస్తారా మీ కాలేజ్కి? నేత్రాశ. ఇవి అనుకుంటున్నారేమో, కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న సంగతి అమ్మా. ఇవి ఎవరు పెద్దవారికి తెలియని కాదు. దీస్ ఆర్ హ్యాపెనింగ్ థింగ్స్. చూసి అరే అమ్మాయి బాగుంది కదా అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు ఇంకోటి అంటే ఆ అమ్మాయి బాగుంది, అమ్మాయి అనకరా, అది మీ వదిన అంటుండే. ఇలా అంటే మా దాంట్లో ఇలాంటి నేత్రాశ. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆఫ్టర్ ప్రాక్టికలీ చెప్తున్నాను. అబ్బాయిలు నచ్చుతారు, అమ్మాయిలు నచ్చుతారు. దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇవేం చేయాలి? దేవుని విషయంలో ఏం చేయాలి? దేవుని అడుక్కుంటుండాలి. దేవా నో, ఏం చేయాలి? ఈ విధంగా నేను చూడదు. ఐ షుడ్ నాట్ బి లుకింగ్ ఎట్ దోస్ పీపుల్ లైక్ దాట్. నో. ఆ ఆలోచన వస్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని తీసేయాలి. యు షుడ్ నాట్ ఎంకరేజ్. ఆలోచించదు దాని విషయంలో. నేత్రాశ, దాంతో అసూయ, దాంతో కొట్లాడలు, అసమాధానము ఆయనకేమవుతుంది? గుండె పగులే. ఇక అవి కూడా చూసిన నేను, మస్తు మంది చూసిన, గుండె పగిలింది అని చెప్పి అదో చేసి ఇది చేసి నవ్వుతున్నారు. అన్నీ తెలుసు కదా, ఈ నవ్వుతాడే కష్టం అని చెప్పి నవ్వుతున్నారు అని పెట్టేస్తున్నారు.
బీ వెరీ కేర్ఫుల్ వేర్ ఎవర్ యు వాక్. యు ఆర్ స్పెషల్ పీపుల్. నువ్వు ప్రత్యేకించబడిన వారము. మనం ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఏమోలా వీఆర్ క్రిస్టియన్స్. క్రీస్తు పోలి నడుచుకుంటున్నాం, క్రీస్తుని ధరించి నడుచుకుంటున్నాం. మనం శోధనలో పడం. టెంప్టేషన్స్. ఇంకోటి ఏంటి? డంబము. ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. డంబము. డంబం అంటే ఏంటి? వాడు ఒకడు ఉన్నాడు, ఎప్పుడు దేవునికి ఎప్పుడు ఏమి ఇయ్యాడు, సందా అనేది ఏమి ఇయ్యాడు. కానీ ఆయన బర్త్డే రోజు పిలుస్తాడు, పిలిచి భోజనం పెడతాడు. భోజనం పెట్టి అందరి ముందు వచ్చి అందరి ముందు పెడతాడు. దేవుడు ఏమన్నాడు? నీ కుడి హస్తం ఇస్తున్నప్పుడు when your right hand giveth, your left hand should not. నువ్వు ఎవరికి ఏమిస్తున్నావో ఏంటో ఎవరికి తెలియడము అవసరం లేదు. డంబము చూపించుకోవడానికి. నేను వీళ్ళకి సాయం చేస్తున్నా, వాళ్ళకి సాయం చేస్తున్నా, ఇక్కడ చేస్తున్నా. ప్రైడ్, 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 డంబము. యూ షుడ్ అవాయిడ్ ఆల్ దిస్. సహాయం చేయు, తప్పకుండా చేయు. కానీ ఎవరిదో మెప్పు కోసము, ఎవరిదో హెచ్చింపు కోసము, ఎవరి దగ్గర నుంచో నువ్వు ఏం కావాలా శబాష్ అనిపించుకోవడానికి అనేది నువ్వు చేయదు. అందుకే దేవుడు మంచిగా అన్నాడు. ఏంటి? ఎవరు వారిని తగ్గించుకుంటారో వారిని ఎవరు హెచ్చిస్తారంట? దేవుడే హెచ్చిస్తారంట. వన్ హూ హంబుల్స్ హిమ్సెల్ఫ్ విల్ బి హానర్డ్. ఈ 3 విధాలుగా సాతానుడు ఏం చేస్తున్నాడు? మనను శోధింపజేస్తున్నాడు. అందుకే వాక్యం తేటగా చెప్తుంటుంది. ఏంటి? నీ కన్ను నిన్ను పాపంలోకి చేస్తుంటే, నీ చూపు నీ పాపంలోకి నిన్ను గుంజుకపోతుంటే ఏం చేయాలంట? కన్ను తీసి అరే త్రో అవే యువర్ ఐస్. నీ చెయ్యి నీతో పాపము చేపిస్తుంటే ఏం చేయ? నువ్వు ఏం చేయాలా? మంచి కత్తుంది నా దగ్గర. ఎవరైనా అనుకుంటారు చేయలు? ఎంతమంది చేతితో పాపం చేస్తలేదు చెప్పండి? అందరం చేస్తున్నాం. మరి చేతులు ఎందుకు పెట్టుకుంటున్నాం? మన కాలు మనల్ని ఎక్కడ నడిపియాలా? ఎక్కడ నడిపియాలా? దేవుని సన్నిధానంకి నడిపియాలా, ఇతరులకు సహాయం చేయడానికి నడిపియాలా. అవునా? మరి మనం ఏ విధంగా వాడబడుతున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం? ఇలాంటి క్రైస్తవులకు ఈ రోజులలో ఎవ్వరు నేర్పిస్తలేరు. వచ్చినారా? సంతోషించినారా? ఇప్పుడు ఏమైపోయినాయంటే ఆరాధనలు బికమ్ ఎంటర్టైన్మెంట్ షోస్. ఏమవుతున్నాయి? అందరూ వచ్చి అది ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. మ్యూజిక్, లైట్స్, అక్కడ ఎంతో గంభీరమైన మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ పెట్టుకుని పాడుతుంటే ఏమవుతుంటుంది అక్కడ? ఇక మేము ఎక్కడనో వెళ్ళిపోయినామని చెప్పేసి అక్కడ ఉన్న ఆ ఇమోషనల్ ఏమవుతారు వాళ్ళు? మేము దేవుని ఆత్మను ఇదవుతున్నాము అని బయటికి పోగానే అయిపోయాయి. అదే మాటలు, అదే బూతు మాటలు, అదే సంస్కృతము, అదే దురాశలు, అదే దుష్టి చూపులు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వై యూ కమ్ టు చర్చ్? టు వర్షిప్ ద లార్డ్. దేవుని ఆరాధించడానికి వస్తున్నావు, కానీ అక్కడ నేను మంచిగా ఫీల్ అయిపోతున్నాను అని చాలా సంతోషంగా పోతారు. నువ్వు దేవుని సన్నిధానానికి వస్తే ఏం కావాలా? నువ్వు ఏం కావాలా? అసలు ఐసే యూ షుడ్ బి కన్విక్టెడ్. నువ్వు నిందారహితునిగా ఏం కావాలా? రైతుని కాదు, నిందిస్తునివిగా ఏం కావాలా? నువ్వు యూ షుడ్ బి కన్విక్టెడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను పాపిని, దేవా నువ్వు నాకు అవసరము అని నేను తెలుసుకొని పోవాలి. కానీ నేను ఎంత గొప్పని, ఇప్పుడు నేను అంత భరించుకుంటా పోతా అనుకొని పెద్ద ఆనందంతో పోవడం నడవదు. యూ షుడ్ లీవ్ ద ప్రిమైసెస్ ఆఫ్ ద చర్చ్ హంబుల్డ్. అయ్యో నేను ఎటుపాటి వాడిని, దేవా నువ్వు నాతోటే ఉండాలి దేవా. ఈ లోకం చాలా దుష్టత్వంలో ఉంది దేవా, చాలా భ్రష్టత్వంలో ఉంది దేవా. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా చెడు దేవా, నా చేయి పట్టుకొని నడిపించు దేవా అని ప్రతి ఒక్క అడుగులో ఆయన సన్నిధానమును అడుక్కుంటూ వెతుకుతూ ఏం చేస్తున్నారో మనము వెళ్ళాలి.
దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. తప్పకుండా దేవుడు మాట్లాడతాడులే అంటే నేను అంటలేను. దేవుడు మనతో ఇక్కడ కూడా తప్పకుండా మనను బలపరుస్తాడు, మాట్లాడతాడు, కావాల్సిన వాక్యం మనకి ఇస్తాడు. కానీ దాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా, దాని ప్రకారం నడుచుకుంటున్నామా? అరే నోట్లో ఇట్లా అబద్ధం వస్తున్నప్పుడు ఆలోచిస్తున్నావా, అరే నేను అబద్ధం ఆడద్దు, నో. అయితే సులభంగా అబద్ధం ఆడేస్తున్నామా, సులభంగా మోసం చేస్తున్నామా, సులభంగా ఇతరులను తిడుతున్నామా? ఆలోచించే. నువ్వు క్రైస్తవునిగా ఉంటున్నావు, శోధింపబడుతున్నావు. దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా నువ్వు ఆయనకు సాక్షిగా నిలబడుతున్నావు, ఏ విధంగా ఆయన రాజ్యంకి నువ్వు వాడవాలని ఆశిస్తున్నావు. ప్లీజ్, అయిపోయింది. ఈ లోకంలో టైంపాస్ చేసే అన్నీ అయిపోయినాయి. ఏ సమయంలో ఆయన దేవుడు మనం పిలుస్తాడో తెలియదు. ఎత్తబడతాం, త్వరలోనే ఎత్తబడతాం. కానీ ఆ పడుతున్న గుంపులో నువ్వు నేను ఉంటానా? విల్ వి బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ rapture? Will we be part of that team that is going to be lifted up to meet our Lord in the skies? ఆకాశంలో క్రీస్తుని కలుసుకోవడానికి మనం వెళ్తున్న ఆ గుంపులో నువ్వు ఉంటావా? ఆలోచించు. సంఘంలో వచ్చినప్పుడే కాదు, సంఘంలో నువ్వు చర్చ్కి వచ్చినప్పుడు అది ఉట్టిక 2 గంటలు ఉంటావేమో, కానీ 24x7 ఇంకెన్ని గంటలమ్మా? వాట్ ఈస్ 24x7? 24 ఎంత? 140 ప్లస్ హాఫ్ ఆఫ్ 35, 165. అవునా? 165 గంటలు. 165 గంటలు నువ్వు బయట ఉంటావు, 2 గంటలు వారానికి చర్చిలు ఉంటావు. ఆ 165 గంటలు నువ్వు బయట ఉన్నంత సమయం మరి ఏ విధమైన మనిషిగా జీవిస్తున్నావు? ఎవరైనా నిన్ను చూసి, ఎవరైనా నన్ను చూసి, అదో ఆయన వేరగున్నాడు, ఆయన క్రీస్తునిలాగానే జీవిస్తున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు, అదో క్రైస్తవుడు వెళ్తున్నాడు అని చెప్పగలుగుతారా? ఒక పాట పాడతాం కదా, ఏం పడది? నీ సాక్ష్యం ఇది అని. ఏం పడది? క్షేమం, నీ త్యాగం. త్యాగం కలిగిన జీవితం ఉందా? నీ ఆశలను, నీ ఇష్టాలను నువ్వు వదులుకొని త్యాగపూర్వకమైన జీవితం జీవిస్తున్నావా? ఇతరుల కోసం జీవిస్తున్నావా, ఆయన కోసం జీవిస్తున్నావా అనే ప్రశ్న. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ టెంప్ట్ us. ఏవి చెప్పండి? వాట్ ఆర్ 3 things that tempt you? ఏంటి అవి? శోధనలు ఏ విధంగా వాడుకుంటాడు సాతానుడు? శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం. ఇవి 3. ఈ 3 విషయంలో మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఈ విధంగానే తీసుకుంటాడు, ఈ విధంగానే మారుస్తుంటాడు. కొందరికి మేకప్ అంటే చాలా ఇష్టం, మేకప్ అంటే చాలా ఇష్టం. చిన్న పాప ఉంది, పేరు తీసుకొని కానీ మన దగ్గర ఒక చిన్న పాప వస్తుంది. వాళ్ళ అక్క కూడా ఉంది, కానీ వాళ్ళ అక్కకి అంత లేదు. కానీ చిన్నది, ఇది చిన్నప్పటి నుంచే లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం, పెట్టుకొని వస్తుంది. రెడ్ లిప్స్టిక్ అంటే మంచిగా పెట్టుకుంటుంది, దానికి చిన్నప్పటి నుంచి ఇష్టం. దాని బ్యాగ్లో ఏముంటుంది కానీ ఒక లిప్స్టిక్ ఉంటుంది. మా ఇంట్లో లిప్స్టిక్ గాయబ్ అయిందంటే దాన్ని వెతకాలి, దాని దగ్గర వెతకాలి. అట్లా అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఇష్టం. చిన్నప్పటి నుంచి వాళ్ళు కొన్ని ఉంటాయి అట్లాంటి ఇష్టాలు, వాళ్ళకి తెలియదు. కానీ మనకు తెలుసు మనం ఏం చూస్తున్నామో, ఏం చేస్తున్నాం. ఫోన్లు వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా పాపం ఏమైపోయింది, చేతులారా దగ్గరకు వచ్చేసింది. పిల్లలకు ఫోన్లు ఇవ్వడము, పిల్లలు దాంట్లో ఏమి చూస్తున్నారో. నేను ఒక 8 మంది యూత్ది ఫోన్ లిస్టు తీస్తున్నాను. వాళ్ళు ఏమి బ్రౌజ్ చేస్తారో, ఏమి వాళ్ళ హిస్టరీ అంతా చూస్తా, ఏం చేస్తున్నారు, వాళ్ళ సమయం అంతా ఎక్కడ గడుపుతున్నారో చూస్తా. ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ యువర్ హిస్టరీ లిస్ట్. వాట్ ఈస్ ద బ్రౌజింగ్ హిస్టరీ, ఎంత డిలీట్ చేసినా చూస్తా. ఐ కెన్ గెట్ ఆల్ దట్ డేటా బ్యాక్. మనం ఏమి చేస్తున్నాం, నేను చూడగలుగుతానో లేదో, కానీ దేవుడు చూస్తున్నాడు. God is watching what you do
ఇన్ యువర్ ఐసోలేషన్. ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మంది చూడనప్పుడు ఏం చేస్తాం మనం? శోధనలో తప్పకుండా పడిపోతాం. అందుకే ఏం చేస్తుండాలా? ఒంటరితనం అనేది వదిలేయాలి. నెవర్ బి అలోన్. యు ఆర్ ప్రోన్ టు సాటానిక్ అటాక్స్. సాతాను అటాక్ ఏమంటారు? దాడి. సాతాను దాడికి నువ్వు ఏమి చేస్తున్నావు? నిన్ను నువ్వు అప్పచెప్పుకుంటున్నావు. నెవర్ బి అలోన్. డోంట్ లాక్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ రూమ్. బీ అవుట్ ఇన్ ద పబ్లిక్. బీ అవుట్ విత్ ద ఫ్యామిలీ. ఒంటరిగా ఉంటే సాతానుడు చాలా ఈజీగా పట్టేస్తాడు. అదే నువ్వు కుటుంబంతో ఉండి పరిశుద్ధులతో ఉండు, ఏం చేస్తాడు? దగ్గరికి రాడు. అందుకే నేను అంటుంటాను, రండి రండి సంఘానికి రండి, బయట ఉంచోండి, ఫ్యామిలీతో కూర్చోండి, ఒంటరితనము వదిలేని అంటున్నాను. మరి దేవుని చిత్తం ఉంటే ఈ టాపిక్ని మనం ఇంకా ముందుకి వచ్చే వారము ఇంకా ముందుకి కొనసాగించుకుందాం.